8 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ మరియు డేటాసెట్ ప్లాట్ఫామ్ ఏఐ కోశాను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇండియా ఏఐ మిషన్ యొక్క కంప్యూట్ పోర్టల్ మరియు ఏఐ కోశ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఈ కంప్యూట్ పోర్టల్ విద్యార్థులు, స్టార్టప్లు, పరిశోధకులు మరియు ప్రభుత్వ సంస్థలకు 18,000 కంటే ఎక్కువ జీపీయూలు, క్లౌడ్ స్టోరేజ్ మరియు ఏఐ సేవలకు యాక్సెస్ను అందిస్తుంది. ఏఐ కోశ అనేది వనరులను, సాధనాలను మరియు ఆలోచనలను పరిశ్రమ పరిష్కారాలుగా మార్చడానికి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించే డేటాసెట్ ప్లాట్ఫామ్. ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు డెవలపర్లు భారతదేశ నిర్దిష్ట ఏఐ నమూనాలను రూపొందించడంలో సహాయపడటానికి అధిక నాణ్యత వ్యక్తిగతం కానీ డేటాసెట్లను అందించడం ఈ ప్లాట్ఫామ్ లక్ష్యం. సందేహాస్పద ఓటరు లేదా డీ ఓటర్ అనే పదాన్ని ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించారు? అస్సాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర. ఆన్సర్ ఆప్షన్ ఏ, అస్సాం. అస్సాం ప్రతిపక్షం డి సందేహాస్పద ఓటర్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది మరియు రాష్ట్రంలోని ఏకైక నిర్బంధ కేంద్రాన్ని మూసివేయాలని డిమాండ్ చేసింది. డీ ఓటర్లు అంటే తమ భారతీయ జాతీయతను నిరూపించుకోలేని వ్యక్తులు మరియు విదేశీయుల ట్రిబ్యునళ్లలో కేసులు పెండింగ్లో ఉన్న వ్యక్తులు. డీ ఓటర్ భావన అస్సాంకు ప్రత్యేకమైనది. ఇక్కడ వలస మరియు పౌరసత్వం ప్రధాన రాజకీయ సమస్యలు. భారత ఎన్నికల కమిషన్ 1997లో డీ ఓటర్ వర్గాన్ని ప్రవేశపెట్టింది. వారి పౌరసత్వం ధృవీకరించబడనందున డీ ఓటర్లు ఓటు వేయలేరు లేదా ఎన్నికల్లో పోటీ చేయలేరు. పౌరసత్వ చట్టం 1955 మరియు పౌరసత్వ నియమాలు 2003 సందేహాస్పద ఓటర్ అని నిర్వచించలేదు. డీ ఓటర్లపై నిర్ణయం నిర్దిష్ట కాల పరిమితిలోపు తీసుకోవాలి మరియు విదేశీ పౌరులుగా తేలితే వారిని బహిష్కరించవచ్చు లేదా నిర్బంధించవచ్చు. బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ BRT ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ. ఆన్సర్ ఆప్షన్ బి, కర్ణాటక. ఎకో సెన్సిటివ్ జోన్ ESZ పర్యవేక్షణ కమిటీ BRT టైగర్ రిజర్వ్ సరిహద్దు నుండి 1 కిలోమీటర్ల లోపల లేదా ESZ వరకు ఏది దగ్గరగా ఉంటే అక్కడ కొత్త వాణిజ్య నిర్మాణాలను నిషేధించాలని నిర్ణయించింది. బిలిగిరి రంగస్వామి ఆలయం టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ మరియు తూర్పు కనుమల మధ్య వారధిగా పనిచేస్తుంది. దీన్ని 2011లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఇది 574.82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ రిజర్వ్కు బిలిగిరి పేరు పెట్టారు, అంటే తెల్లటి రాతి కొండ. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన పురాతన రంగస్వామి ఆలయానికి నిలయం. ఇటీవల వార్తల్లో కనిపించిన పంచగంగా నది ఏ నదికి ఉపనది? గోదావరి, యమున, కృష్ణ, కావేరి. ఆన్సర్ ఆప్షన్ సి, కృష్ణ. పంచగంగా నది కాలుష్యాన్ని పరిశోధించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ను నియమించింది. ఇది మహారాష్ట్ర గుండా ప్రవహించే కృష్ణా నదికి ప్రధాన ఉపనది. ఈ నది కొల్హాపూర్ జిల్లాలోని సహ్యాద్రి పర్వతాల్లోని ప్రయాగ్ సంగం నుండి ఉద్భవించింది. ఇది 5 నదుల సంగమం ద్వారా ఏర్పడుతుంది: కసరి, కుంభి, తులసి, భోగవతి మరియు సరస్వతి. ఈ నది కృష్ణా నదిలో కలిసే ముందు దాదాపు 80 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దాని ఒడ్డున అనేక దేవాలయాలు ఉన్నాయి. కొల్హాపూర్ నుండి శుద్ధి చేయని మరుగునీరు కారణంగా కాలుష్యం పెరిగింది. ఇది వ్యవసాయం మరియు నీటి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పశు ఔషధి చొరవ ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమం LHDCP,
పాల పరిశ్రమ అభివృద్ధి పథకం, జాతీయ పశువుల మిషన్. ఆన్సర్ ఆప్షన్ బి, లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, LHDCP. సరసమైన ధరలకు పశు ఔషధాలను అందించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పశు ఔషధి దుకాణాలను ప్రారంభిస్తుంది. ఇది తక్కువ ధరకు జనరిక్ ఔషధాల కోసం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల నమూనాను అనుసరిస్తుంది. ఈ చొరవ సవరించిన పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమం LHDCPలో భాగం. దుకాణాలను సహకార సంఘాలు మరియు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు నిర్వహిస్తాయి. సాంప్రదాయ జ్ఞానం ఆధారంగా ఎథ్నో వెటరినరీ మందులు కూడా అందుబాటులో ఉంటాయి. రైతులకు సరసమైన అధిక నాణ్యత గల పశువైద్య మందులను నిర్ధారించడానికి 75 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. బెంగళూరు నగర విశ్వవిద్యాలయం డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మార్చబడుతుంది. మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ గౌరవార్థం బెంగళూరు నగర విశ్వవిద్యాలయాన్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు విశ్వవిద్యాలయంగా పేరు మార్చనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మరియు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలను రాజ్యాంగ సంస్థలుగా చేర్చి దీన్ని ఒక మోడల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళలు మరియు పిల్లల భద్రతను బలోపేతం చేయడానికి పంజాబ్ ప్రాజెక్ట్ హిఫాజత్ను ప్రారంభించింది. పంజాబ్ సామాజిక భద్రత, మహిళా, శిశు అభివృద్ధి మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్ మార్చి 7, 2025న మహిళలు మరియు పిల్లల భద్రతను పెంపొందించడానికి ప్రాజెక్ట్ హిఫాజత్ను ప్రారంభించారు. ఈ చొరవలో 24/7 హెల్ప్ లైన్, 181 సమన్వయంతో కూడిన ప్రభుత్వ మద్దతు మరియు లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి వేగవంతమైన ప్రతిస్పందన విధానాలు ఉన్నాయి. సాధికారత మరియు నేరాలపై వేగవంతమైన చర్యలను నొక్కి చెబుతూ మహిళలు హెల్ప్ లైన్ను ఉపయోగించుకోవాలని డాక్టర్ కౌర్ కోరారు. అస్సాం ఎలక్ట్రానిక్స్ సిటీకి రతన్ టాటా పేరు పెట్టారు. అస్సాం ప్రభుత్వం జాగీరోడ్లో రాబోయే ఎలక్ట్రానిక్స్ సిటీకి రతన్ టాటా ఎలక్ట్రానిక్ సిటీ అని పేరు పెట్టింది. రాష్ట్ర పారిశ్రామిక మరియు ఆర్థిక వృద్ధికి రతన్ టాటా చేసిన కృషిని గౌరవిస్తూ అడ్వాంటేజ్ అస్సాం 2.0 సమ్మిట్ ఫిబ్రవరి 2025 తర్వాత ప్రకటించబడిన ఈ చర్య అస్సాంలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ మరియు పెట్టుబడిలో టాటా గ్రూప్ ప్రభావాన్ని గుర్తిస్తుంది. రైజ్ యాప్ ద్వారా ఉత్తరప్రదేశ్లో పిల్లల సాధారణ టీకా కోసం డిజిటల్ మానిటరింగ్. ఉత్తరప్రదేశ్ తన రోగనిరోధక కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ర్యాపిడ్ ఇమ్యునైజేషన్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ రైజ్ యాప్ను ప్రారంభించింది. నర్సులు, ANMలు మరియు ఆరోగ్య కార్యకర్తల కోసం రూపొందించబడిన ఈ యాప్ టీకా ట్రాకింగ్, శిక్షణ మరియు భద్రతా నిర్వహణను మెరుగుపరుస్తుంది. ఇది టీకా షెడ్యూళ్లు, కోల్డ్ చైన్ నిర్వహణ మరియు ప్రతికూల ప్రభావ పర్యవేక్షణపై రియల్ టైమ్ నవీకరణలను అందిస్తుంది. మెరుగైన సామర్థ్యం మరియు అవుట్రీచ్ కోసం సాంప్రదాయ శిక్షణను డిజిటల్ లెర్నింగ్తో భర్తీ చేస్తుంది. మార్చి 4, 2025న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2వ పదవీ కాలంలో తన మొదటి కాంగ్రెస్ ప్రసంగంలో అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్ 2 నుండి అమల్లోకి వచ్చే ఈ విధానం అమెరికన్ వ్యాపారాలకు సమాన మైదానం ఉండేలా చూసుకోవడం లక్ష్యంగా భారతదేశం, చైనా, EU, బ్రెజిల్, మెక్సికో మరియు కెనడాలను లక్ష్యంగా చేసుకుంది. ట్రంప్ చాలా అన్యాయమైన వాణిజ్య పద్ధతులను కారణంగా పేర్కొన్నారు. ఇది US భారతదేశం వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ A23A బ్రిటిష్ విదేశీ భూభాగమైన దక్షిణ జార్జియా సమీపంలో నేలకూలింది. శాస్త్రవేత్తలు దాని ప్రభావాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఇది వన్యప్రాణుల దాణా మార్గాలకు అంతరాయం కలిగించవచ్చు, కానీ పోషకాలను విడుదల చేయడం ద్వారా సముద్ర ఉత్పాదకతను కూడా పెంచుతుంది. A23A 1986లో అంటార్కిటికా నుండి విడిపోయింది మరియు ఖండాంతర షెల్ఫ్లో స్థిరపడటానికి ముందు దశాబ్దాలుగా కదలకుండా ఉంది.
సముద్ర పరిస్థితుల కారణంగా దాని భవిష్యత్తు కదలిక అనిశ్చితంగానే ఉంది. కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలు మరియు పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ తన కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఇయాల్ జమీర్ను నియమించింది. మాజీ ట్యాంక్ కమాండర్ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అయిన జమీర్ అక్టోబర్ 7, 2023 హమాస్ దాడి తర్వాత రాజీనామా చేసిన లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి స్థానంలో నియమితులయ్యారు. ఆయన నాయకత్వం గాజా కార్యకలాపాలు, ఇరాన్ ఉద్రిక్తతలు మరియు వెస్ట్ బ్యాంక్ భద్రతపై దృష్టి పెడుతుంది. హమాస్పై సంపూర్ణ విజయం సాధించగల జమీర్ సామర్థ్యంపై ప్రధానమంత్రి నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు. సీ డ్రాగన్ 2025 బహుపాక్షిక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ వ్యాయామం మార్చి 4 నుండి మార్చి 19, 2025 వరకు గువామ్ తీరంలో ప్రారంభమైంది. యుఎస్ నేవీ యొక్క 7వ నౌకాదళం ఆతిథ్యం ఇస్తుంది. దీనిలో భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా మరియు దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ డ్రిల్ సముద్ర భద్రతా సమన్వయాన్ని మెరుగుపరచడం మరియు మిత్ర దేశాల మధ్య వ్యూహాత్మక పరస్పర సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల విజయాలను జరుపుకుంటుంది మరియు లింగ సమానత్వ సవాళ్లను హైలైట్ చేస్తుంది. ది ఎకానమిస్ట్ ద్వారా 2025 గ్లాస్ సీలింగ్ ఇండెక్స్ శ్రామిక మహిళలకు ఉత్తమ మరియు అధ్వాన్నమైన దేశాలను ర్యాంక్ చేస్తుంది. జపాన్, టర్కీ మరియు దక్షిణ కొరియా వంటి దేశాలు అసమానతలను ఎదుర్కొంటున్నప్పటికీ ఐస్లాండ్ను అధిగమించిన స్వీడన్ తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ పురోగతి ఉన్నప్పటికీ కార్యాలయంలో లింగ అంతరాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే 3వ బలమైన బీమా బ్రాండ్గా ఎల్ఐసి ర్యాంక్ పొందింది. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 2025 నివేదిక ప్రకారం బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ BSI స్కోరు 100/88తో ఎల్ఐసి ప్రపంచవ్యాప్తంగా 3వ బలమైన బీమా బ్రాండ్గా నిలిచింది. పోలాండ్కు చెందిన PZU అగ్రస్థానాన్ని BSI 94.4 దక్కించుకుంది. తర్వాత చైనా లైఫ్ ఇన్సూరెన్స్ BSI 93.5 నిలిచింది. బ్రాండ్ విలువలలో ఎల్ఐసి కూడా 12వ స్థానాన్ని కలిగి ఉంది. అయితే SBI లైఫ్ టాప్ 100లో 76th స్థానంలో నిలిచిన ఏకైక భారతీయ బీమా సంస్థ. అధిక పెట్టుబడి రాబడి, ఆర్థిక పునరుద్ధరణ మరియు పెరుగుతున్న డిమాండ్ కారణంగా బీమా రంగం 2025లో 9% వృద్ధి చెందింది. సీట్ల సామర్థ్యంలో ప్రపంచంలో 2వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా ఇండిగో అవతరించింది. OAG నివేదిక ప్రకారం ఇండిగో ఎయిర్లైన్స్ 2024 నాటికి 10.1% వార్షిక వృద్ధితో 134.9 మిలియన్ సీట్లకు చేరుకుంది. సీట్ల సామర్థ్యంలో ప్రపంచంలోనే 2వ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థ. ఇది ఖతార్ ఎయిర్వేస్ను అనుసరిస్తుంది. 10.4% వృద్ధి. ఈ నివేదిక ఇండిగో విమానాల ఫ్రీక్వెన్సీ వృద్ధి, అంతర్జాతీయ కార్యకలాపాల విస్తరణ, బలమైన ఆర్థిక పనితీరు మరియు భవిష్యత్తు ప్రణాళికలను హైలైట్ చేస్తుంది. ఫాలో ఫర్